హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సంక్రాంతి ఫెస్టివల్ అన్న ఒక మంచి ఫోటో వైబ్స్ని మీ ఫొటోస్తో ఈ విధంగా గూగుల్ జెమినీ ఏఐలో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇస్తే గూగుల్ జెమినీ ఈ విధంగా క్రియేట్ చేస్తుంది. సింపుల్ అండి, విత్ ఇన్ ఏ మినిట్లోనే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మీకు జెమినీలో ఎలాంటి వీడియోలు కావాలని కామెంట్ చేసినా కూడా నేనైతే తీసుకొస్తాను. ఓకే, చిన్న కామెంట్ ఏదో ఒకటి అయితే పెట్టండి, లైక్ చేసి చూడండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది, ఇది ప్రాంప్ట్. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో జెమినీ యాప్ ఉంటే ఓపెన్ చేయండి, లేకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్ యాప్ స్టోర్ సెర్చ్లో జెమినీ అని సెర్చ్ చేయండి. గూగుల్ జెమినీ అని ఇది వస్తుంది, ప్లేస్టోర్ అని యాప్ స్టోర్ అని రెండు ఒకటే. ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. కింద ప్లస్ ఉంటుంది, ఇక్కడ గ్యాలరీ అని వస్తుంది, ఇది క్లిక్ చేస్తే మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. మీరు ఇచ్చే ఫోటో ఫేస్ కానీ డీటెయిల్స్ హెయిర్ కానీ ఇలా నీట్గా కనిపిస్తే అవుట్పుట్ చాలా అందంగా ఉంటుంది. మీరు పూర్తిగా దిగిన ఫోటో ఇవ్వకుండా కొంచెం ఫేస్ దగ్గరగా ఉండే ఫొటోస్ ఇలాంటివి ఇవ్వండి, చాలా బాగా క్రియేట్ చేస్తుంది. కొన్ని ఫేసుల్ని ఐడెంటిఫై చేయలేదు జెమినీ గారు, ఏఐ కూడా చాలా ఏఐలు ఒక ఫేస్ని పూర్తిగా స్కాన్ చేస్తాయి కానీ అవుట్పుట్ ఇవ్వాలి. అది కొంతమందికి జరుగుతుంది, చాలా 90% అయితే యాక్యురేట్గా వస్తుంది, కానీ కొంతమందికి ఫేస్ని మ్యాచ్ అవుతుంది. సో దాన్ని అర్థం చేసుకోండి. సో అది జెమినీ తప్పు, మనకు సంబంధం లేదు. మన ప్రాంప్ట్ అయితే కరెక్ట్గా ఉంటుంది, రిఫరెన్స్ ఇమేజ్ అని కూడా రాసే ఉంటుంది. కొన్నిసార్లు తప్పదో అర్థం చేసుకోండి. అలాంటప్పుడు ఫోటోని మార్చి ఇవ్వండి. మీ ఫోటోని వేరే ఫొటోస్ ఉంటాయి కదా, వేరే వేరే సందర్భాల్లో దిగింది, అది ఇవ్వండి, సెట్ అవుతుంది. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుందండి. ఒకసారి ఇదే ప్రాంప్ట్ ఇదే ఫోటో ఇచ్చి మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఫోటో స్టైల్ మారుతుంది. కావాలనుకుంటే ఒకే ఫోటో ఒకే ప్రాంప్ట్తో ట్రై చేయండి, విడివిడిగా వస్తుంది. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.